ఏంటి బావా అప్పటి నుంచి ఏం కూర వేయాలని అడిగితే బెల్లం కొట్టిన రాయలతో ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఏం కూర వేయాలి? ఏదోటి అయిపోరాదే ఒక కూర గురించి అడుగుతావు. రాజు ఏం చేస్తావురా? రారా, ఏం పని మీద వచ్చినావు? ఏం పని మీద వస్తారు? 12 గంటలకు తప్ప. దారా కూర్చున్నదా? ఏ లేదురా, రేపు బయటకి వెళ్తుందా? ఎటు పోయేది లేదురా, ఎందుకురా? చిన్న పని ఉందిరా, బయటకి వెళ్తా. బండిస్తావా? ఏంటిదిరా, బండి ఇత్తవా అంటానవా? ఇత్తవా కాదు, బండి అనాలి, అర్థమవుతుందా? సరేరా. అయ్యో పోయిరా పో. ఓకే. ఏంటి బావా నువ్వు రోజు మీ ఫ్రెండ్ బండి అడుగుడు మంచిగానే ఉన్నది, నువ్వు ఇచ్చోడు మంచిగానే ఉన్నది. అసలు ఆ బండి మా కోసం కొన్నావా, మీ దోస్తు కోసం కొన్నావా? వాని గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడతాను? తెలుసుకునే అంత పెద్ద గొప్పోడేం కాదు మీ దోస్తు. నీకు గొప్పోడు కాదు కావచ్చే, వాడు నా గొప్పే. చిన్నప్పుడు నేను స్కూల్ పోవాలంటే 5 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ పోయేటోడిని. అప్పుడు మా నాన్నకు పుస్తకాల గురించి స్తోమత లేకుండే, ఇక సైకిల్ కొనిచ్చేటట్టుండేనా. కానీ వాళ్ళ నాన్న చిన్నప్పుడు సైకిల్ కొనిచ్చి, సైకిల్ మీద ఎవరిని కూర్చోబెట్టుకో బిడ్డ, టైర్ ఖరాబ్ అయితే అన్నా కానీ వాడు నా దగ్గరికి వచ్చి స్కూల్ తీసుకుపోయేటోడు తీసుకొచ్చాడు. భద్రా మీ నాన్న తిడతాడని చెప్పినా కానీ నువ్వు నడుచుకుంటూ పోతావంటే నేను సైకిల్ మీద పోతానారా? మా నాన్న తిట్టిన మంచిదే, కొట్టిన మంచిదే, నువ్వైతే సప్లైకి ఎక్కడ అనేటోడు. అవునా బావా? అసలు నా ఫ్రెండ్ పట్టుకొని రోజు బండిస్తాను అంటాను. ఆయనకి రోజు బండిచ్చుడు కాదే, మొత్తానికి ఉంచుకోమని ఇచ్చినా తప్పలేదు. మీ ఫ్రెండ్కు అంత చిన్న వయసులోనే దేవుడు ఎంత పెద్ద మనసు ఇచ్చిండు బావా. వాని దగ్గర ఇప్పుడు డబ్బు లేకపోవచ్చే, కానీ వాని బుద్ధి ఎప్పుడైనా రాజా బుద్ధే.